నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మిరామా షో. ఇక ఇవాళ వార్తలు చూద్దాం. పెద్దపల్లి జిల్లా ది గ్రేట్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ల నిన్న జరిగిన సంఘటన ఆధారంగా ఇవాళ మనం వార్తలు మాట్లాడుకోబోతున్నాం. మరి ఏంది ఆ సంఘటన అంటే, నిన్న ఉదయం ఎస్టిపి ప్లాంట్ నిర్మాణం కోసం అక్కడ అక్రమ కట్టడాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ ఉన్న ఇండ్లను తొలగించడం జరిగింది. మరి గతంలో చూసుకుంటే ఇదే ప్లాంట్ నిర్మాణంలో గత ప్రభుత్వ హయాంలో ఏం జరిగిందయ్యా అంటే, ఈ భూమిలో అంటే ఏదైతే ఎస్టిపి నిర్మాణం కోసం స్థలం ఉందో, కేటాయించిన స్థలం ఉందో, దాంట్లో ఇళ్ల నిర్మాణం జరిగినప్పుడు గత ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. అంటే ప్రభుత్వం మద్దతు ఇచ్చిందా లేకపోతే రామగుండంలో ఉన్న నాయకులు మద్దతు ఇచ్చిరా మనకు అప్పుడు తెలియదు. కానీ అనేక రకాలుగా అనేక సందర్భాలలో ఎస్టిపి స్థలం కోసం మాట్లాడుకుంటే అక్రమ కట్టడాలు వెలిసినాయి అని చెప్పినాయి. ఆ యొక్క కట్టడాలకు ఎర్రజెండా పార్టీల మద్దతు ఉన్నదని కూడా అప్పుడు చక్కర్లు వచ్చినాయి వార్తలు. అయితే నిన్న ఉదయం ఏం జరిగిందంటే, సోమవారం రోజు అదే ఎస్టిపి ప్లాంట్ నిర్మాణం కోసం ఆ యొక్క స్థలంలో ఉన్న ఇండ్ల అన్నిటినీ కూలగొట్టడానికి బల్దియా కదిలి పోయింది. మొత్తం బల్దియా పోయి అక్కడ కూర్చున్నది పొద్దున్నే. మరిగా కూలగొట్టాలంటే కూలగొడుతుంది. మరి వీళ్ళ పరిస్థితి ఏంది, వీళ్ళ యొక్క కథలేంటి, మరి వీళ్ళ యొక్క కుటుంబ పరిస్థితులు ఏంటి, కుటుంబ నేపథ్య పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మరి వీళ్ళు ఎందుకు ఇక్కడ ఇళ్ల నిర్మాణం చేపట్టుకున్నారు, మరి అప్పుడెందుకు చేపట్టినప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ స్పందించలే? మరి ఇవన్నీ ప్రశ్నలకు తావదిస్తుంది. మరి ఏంటి విషయం, అసలు ఏంటి? మరి ఈ వార్త పైన ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజన్న ఎట్లా స్పందించిండు, మరి ఎర్రజెండా పార్టీల స్పందన ఎట్లా ఉన్నది, అసలు జర్నలిస్టులకు ఎట్లాంటి వార్తలను అందించే ప్రయత్నం చేస్తున్నారు, అటు ప్రతిపక్ష నాయకులు కావచ్చు, లేదంటే ప్రస్తుత నాయకులు కావచ్చు, లేదంటే బాధిత కుటుంబాలని చెప్పుకోవాలి. మరి బాధిత కుటుంబాలనే చెప్పుకోవాలి. గతంలో ఇదే స్థలం కోసం అనేక రకాలుగా కొంతమంది దళారులు ఒక దందాగా ఏర్పాటయ్యి ఆ స్థలానికి 50,000 నుంచి 1,00,000 రూపాయలు తీసుకుంటున్నారని వార్తలు గతంలో మనం విన్నాం. మనం వాటి ఆధారంగానే వార్తలు మనం మాట్లాడుతున్నాం. మరి ప్రస్తుతం ఈరోజు నేను సాక్షి దినపత్రికను తెచ్చిన, నమస్తే తెలంగాణ దినపత్రికను తెచ్చిన, మిగతా ఏ పత్రికలలో కూడా ఈ వార్త రాలేదు. మరి ఆ వార్త ఎందుకు రాలేదు మనకు తెలియదు. కానీ ఈ ఇద్దరు జర్నలిస్ట్ అన్నలు రాసిర్రు. ముందుగా సాక్షి గురించి మాట్లాడుకుందాం, తర్వాత నమస్తే తెలంగాణ గురించి మాట్లాడుకుందాం. సాక్షిల అక్రమ కట్టడాల కూల్చివేత, రామగుండం నగర సంస్థలో తొలిసారి ఎలాంటి గొడవలు ఆందోళనలు లేకుండా మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి నిర్మించిన కట్టడాలను మంగళవారం అధికారులు సులువుగా కూల్చివేశారు. బాధ్యులందరికీ న్యాయం చేస్తామని అమెరికాలో ఉన్న ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ హామీ ఇవ్వడంతో బాధితులు స్వచ్ఛందంగా కూల్చివేతకు సహకరించారని చెప్పేసి ఈ అన్న చెప్తున్నాడు. ఏంటి ఉన్నది అంటే, అక్కడ ఉన్న సమస్య బాధ పరిస్థితులను చూసి మరి బల్లి అగులగొడుతుందంటే ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నకు ఫోన్ చేయగానే, నేను హామీ మీకేం కాదు, నేను వచ్చిన తర్వాత అంటే అన్న ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నాడు కాబట్టి మరి ఆ యొక్క పర్యటన ముగిసి వచ్చిన తర్వాత మీ అందరికి న్యాయం చేస్తా అని చెప్పేసి ఈ అన్నయ్య చెప్పడంతోటే వాళ్ళందరూ పక్కకు జరిగారు అని చెప్పేసి సాక్షి దినపత్రిక అన్న మనకి చెప్తున్నాడు. అయితే ఎస్టిపి ప్లాంట్స్ నిర్మాణం కోసం కూల్చివేత, బల్దియా పరిధిలో 5 చోట్ల సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎస్టిపి ప్లాంట్ నిర్మాణం ప్రభుత్వ నిధులు మంజూరు చేసింది. టెండర్లు కూడా పూర్తి కావడంతో స్థల సేకరణ డిపిఆర్ రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగా పేదలకు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన స్థలంలోనే ఎస్టిపి నిర్మాణం చేపట్టడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందుకు పేదలు నిర్మించిన కట్టడాలను తొలగించేందుకు కష్టతరంగా మారింది. దీంతో సిపిఎం నాయకులతో కార్పొరేటర్ మహంకాళి స్వామి, కమిషనర్ శ్రీకాంత్ సారు, డిసిపి రాజు, ఏసీపీ రమేష్ సారు, నాయకులు తదితరులు సోమవారం రాత్రి వరకు సుదీర్ఘ చర్చలు జరిపి ఎమ్మెల్యే కూడా ఫోన్లో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో స్పందించిన నాయకులు బాధితులు పేదలు వేసుకున్న 140 ఇండ్లను తొలగించడానికి అంగీకరించడంతో మంగళవారం కూల్చివేత ప్రక్రియ ప్రారంభించారని చెప్పేసి ఈ అన్న చెప్తుండ్రు. ఈ అన్న చెప్పేది ఏంటంటే, అక్రమ కట్టడాలు కూల్చివేసిరు. మరి అక్రమ కట్టడాలకు సిపిఎం నాయకులైనా సిపిఎం నాయకులతో మాట్లాడిరు. సిపిఎం నాయకులతో కూర్చోబెట్టుకొని అటు పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ, కార్పొరేషన్ ప్రస్తుత కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి అన్న
తర్వాత వీళ్ళందరూ కూర్చొని సుదీర్ఘ చర్చలు సోమవారం రోజు రాత్రి కూర్చొని చర్చలు చేసి ఎమ్మెల్యే సార్కు ఫోన్ చేస్తే ఎమ్మెల్యే సార్ ఇచ్చిన హామీ ప్రకారమే మేము అంటే వాళ్ళు స్వచ్ఛందంగా పక్కకు కలిగిన తర్వాతనే బల్దియా ఊలో వచ్చింది అని చెప్పేసి అన్న చెప్తున్నాడు. అయితే అక్కడ ఈ యొక్క పేద ప్రజలు 140 గుడిసెలు నేర్పించుకున్నారట. ఆ 140 గుడిసెలు అక్రమ కట్టడాలు అని చెప్పేసి వీళ్ళు ఇట్లా తెలుసుకున్నారు. మరి నిజంగా సిపిఎం నాయకులకు సూటి ప్రశ్న, నిజంగా సిపిఎం నాయకులు 140 మంది కుటుంబాలతోటి మద్దతు ప్రకారంగానే వాళ్ళు అక్కడ ఒప్పుకున్నారా? మరి సిపిఎం నాయకులు గతంలో ఎందుకు వీటి కోసం పోరాటం చేయలేకపోయారు? అంటే ఇట్లాంటి ప్లాంట్ వస్తుంది, మరి ఇక్కడ అది ఎస్టీపీ ప్లాంట్ స్థలం, మరి అన్ని తెలిసిన తర్వాత కూడా మీరు అక్కడ ఏర్పాటు చేసుకోవడానికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చిరా? మరి మద్దతు ఇస్తే పేద ప్రజల కోసం ఎందుకు పోరాటం చేయలేకపోయింది? ఇక్కడ కాదు లేదంటే వేరే ఇతర ప్రాంతాలలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది అన్న ముచ్చట గతంలోనే చేయాలి కదా. మరి ఎందుకు అప్పుడేమన్నా అప్పుడున్న గత ప్రభుత్వానికి ఏమన్నా కొమ్ము కాసిందా సిపిఎం పార్టీ? మరి అదే కదా ఇక్కడ సిపిఎం పార్టీ గురించి మాట్లాడేది. సిపిఎం నాయకులతో మాట్లాడారు అంటే సిపిఎం నాయకులు పూర్తి స్థాయిలో 140 కుటుంబాలకు న్యాయం చేసే పరిస్థితిలో ఉన్నదా ప్రస్తుతం గోదావరి కనిలో ఉన్న సిపిఎం పార్టీ? ఇది కూడా ఆలోచన చేయాల్సి ఉంటుంది ప్రజలారా. మరి ఇదే వార్త అక్రమ కట్టడాలను కూల్చివేత అన్నదాన్ని నమస్తే తెలంగాణ దినపత్రిక కూడా రాసింది. మరి ఎందుకు రాసింది? మరి మిగతా పత్రికలు రాయలేకపోయినాయి. మరి ఏంది ఇక్కడ ఏం రాసిరో కూడా చూద్దాం. కూల్చివేతలు బతుకులు రోడ్డు పాలు, నిజంగా కూల్చివేతలేనా? అక్రమ కట్టడాలు నిజంగా అవి అక్రమ కట్టడాలేనా? మరి గతంలో ఏమన్నా అక్కడ ఉన్న 140 కుటుంబాలకు ఏమన్నా ప్రలోభాలకు లోబడి వాళ్ళ దగ్గర ఏమైనా ఆశించి అక్కడ స్థలాన్ని కేటాయించి ఇళ్ల నిర్మాణానికి సహకరించిన నాయకులు ఎవరైనా ఉన్నారా? మరి ఇది కూడా ఆలోచన చేయాల్సి ఉంటుంది. ఇక కూల్చివేతలు బతుకులు రోడ్డు పాలు ఏంటట? కోడి కూత సమయానికే రామగుండం బల్దియా కార్యాలయం నుంచి జేసీబీ వాహనాలు బయలుదేరాయి. చడి చప్పుడు లేకుండా గోదావరి కని శివాజీ నగర్ లోని గోదావరి కని శివారులోని గంగానగర్ కు చేరుకున్నాయి. అక్కడ ప్రభుత్వ ఖాళీ స్థలంలో ఏడాదిన్నర క్రితం 350 మంది నిరుపేద కుటుంబాలు ఇల్లు నిర్మించుకున్నాయి. ఇక్కడ మనం 140 కుటుంబాలే చూసినాం, ఇక్కడ 350 చూస్తున్నాం. మరి ఏందో వినాలి ప్రజలారా, పూర్తి స్థాయిగా ప్రజలకు ఎట్లాంటి సమాచారం అందుతుంది అనేదే మన ఉద్దేశం. మరి ఎలాంటి సమాచారం, ఏది నిజం ఏది అబద్ధం అనేదే ఇక్కడ మనం తెలిసబోతున్నాం ఇప్పుడు. అయితే గంగానగర్కి చేరుకున్నాయట. అయితే వాటి కూల్చివేత లక్ష్యంగా బల్దియా ఆపరేషన్ గంగానగర్ తో రంగంలోకి దిగింది. ఓవైపు పేదల అర్థనాదాలు, మరోవైపు ఎక్స్వెలేటర్లు ఇళ్లను కూల్చివేయడంతో ఒకసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఏకంగా 140 ఇళ్లు కూల్చివేయడంతో నిరుపేదలు రోడ్డున పడ్డారు. ఇదంతా ప్రభుత్వ స్థలం అని, ఇక్కడ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అదే ఎస్టీపీ నిర్మాణం కోసం ప్రభుత్వం దాదాపు 140 ఇళ్లను మాత్రమే తొలగించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటిదాకా పేదలకు అండగా ఉన్న ఎర్రజెండా పార్టీ నాయకులు సైతం ప్రేక్షక పాత్ర వహించాయని పలువురు అనుమానాలకు దారితీస్తున్నాయి. నిజమే, మరి ఎర్రజెండా పార్టీలు ఇక్కడ ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయని చెప్పేసి అన్న చెప్తున్నాడు. నిజమేనా? మరి సిపిఎం పార్టీ నాయకులారా ప్రెస్ మీట్ పెట్టి చెప్పుర్రి. మరి ఈ కూల్చివేత పైన మరి ఇక్కడ ఎమ్మెల్యే సార్ తోటి మీరు మాట్లాడినా అని చెప్పేసి సాక్షి దినపత్రికలు వచ్చింది. మరి అది పూర్తి స్థాయిగా ప్రజలు నమ్మాలి, ఎర్రజెండా పార్టీలను నమ్మాలి. సిపిఎం పార్టీ నాయకులు ఎవరైతే ఇక్కడ ఎమ్మెల్యే తోటో లేదంటే మున్సిపల్ కమిషనర్ సార్ తోటో మాట్లాడిన నాయకులు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టి నిజంగానే ఇది మేము మద్దతు ఇచ్చినాం, ఇది పూర్తి స్థాయిలో మరి అక్కడ అక్రమ కట్టడాలే ఇవి, అందుకే మేము ప్రభుత్వానికి మద్దతు ఇస్తామని ప్రెస్ మీట్ పెట్టి చెప్పుర్రి. మరి ఇక్కడ ఎందుకు ప్రేక్షకుల పాత్ర వహిస్తారు? గతంలో మీ మీదనే ఇక్కడ వార్తలు చక్కర్లు వచ్చినాయి. ఏమని చక్కర్లు వచ్చినాయి అర్థం చేసుకోవాలి. మీరు గతంలో అక్కడ స్థలం కేటాయించాలి, అక్కడ ఇల్లు నిర్మించుకోవాలంటే మీకేదో లావాదేవీలు చేయాలని చెప్పేసి గతంలో అనేక సందర్భాలలో సోషల్ మీడియాల వేదికల ద్వారా లేదంటే పత్రికల ద్వారా లేదంటే ఛానళ్ల ద్వారా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అనేక రకాలుగా ఉన్నారు. నిజంగా మన దగ్గర కూడా బాధితులు ఉన్నారు. మనం రాబోయే రోజుల్లో కాదు, మనం 1-2 రోజుల్లోనే మరి ఏంది ఇక్కడ ఎమ్మెల్యే సార్ చెప్పిన పరిస్థితి ఏంది, మేము ఖచ్చితంగా వచ్చిన తర్వాత పూర్తి స్థాయిగా అక్కడ ఉన్న పేద కుటుంబాలకు న్యాయం చేస్తా అని చెప్పిండు. మనం
ఇదే పేదల కోసం మన మైకు వెళ్తుంది. అదే ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజన్న దగ్గరికి వచ్చిన వెంటనే ప్రజలారా ఈ యొక్క కూల్చివేతలో ఎవరైనా బాధితులు కనుక ఉంటే మన ఛానల్ కి ఫోన్ చేయండి. మీకోసం నేను మన ఛానల్ నెంబర్ 9966887787. మీరు వార్త చూస్తున్నప్పుడు కూడా మన ఛానల్ నెంబర్ కనబడుతుంది. మనం ఈ విషయాన్ని ఎమ్మెల్యే దగ్గరికి మరొకసారి తీసుకెళ్లి దాని మీద ఏం ప్రత్యామ్నాయం చేయబోతుందో తెలుసుకుందాం. అయితే ఇక్కడ నమస్తే తెలంగాణ అన్న చెప్పేది సిపిఎం పార్టీలు ఎర్ర జెండా పార్టీలన్నీ చల్లగా నీడ కూర్చొని చూస్తున్నాయి. మరి ఎందుకు? పేదల కోసం, భూముల కోసం, భూ పోరాటం కోసం, పేదల బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పోరాటం చేసే ఎర్ర జెండా పార్టీలు ఎందుకు సైలెంట్ గా ఉన్నాయో నాకైతే అర్థం కాలేదు. మీకు ఎవరికైనా అర్థమైతే కామెంట్ చేయండి ప్రజలారా. చూద్దాం, ఎర్ర జెండా పార్టీ సిపిఎం నాయకులనే మనం ఈ రోజు ప్రశ్నించే ప్రయత్నం చేద్దాం. ఇక ఏంటగా 8వ డివిజన్ శివారు గంగానగర్ లో ఉన్న 36, 37, 38లో దాదాపు 10 ఎకరాలలో గత ఏడాది 350 మంది నిరుపేద కుటుంబాలు ఇల్లు నిర్మించుకున్నారు. మంగళవారం తెల్లవారుజామున శ్రీకాంత్ సార్ ఆదేశాలు, కమిషనర్ సార్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు సిబ్బంది దాదాపు 140 ఇళ్లను కూల్చివేసి ఉడిగట్టారు. దీంతో బాధితులంతా లాభోదిబోం అంటున్నారు, బయటకు పరుగులు పెడుతున్నారు. ఇది ప్రభుత్వ స్థలం అని, ఇక్కడ ఎస్టీపీ నిర్మాణం కోసం ప్రభుత్వ స్థలం కేటాయించిందని ఇక్కడ నుంచి ఖాళీ చేయాలంటూ హుకుం జారీ చేశారు. వెంటనే అదే జేసీబీలను దాదాపు 140 ఇళ్లు కూల్చివేశారు జేసీబీలతో. ఓవైపు బాధితులు అర్థనాదాలు, మరోవైపు కూల్చివేతలతో ఆ ప్రాంతం రణరంగంగా మారిందని చెప్పాలి. ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన ఇళ్లను కూల్చివేస్తున్నట్లు కమిషనర్ సార్ ప్రకటించారు. 10 ఎకరాల్లో సుమారు 350 ఇళ్లు నిర్మించుకున్నారని, అయితే ఎస్టీపీ కోసం నిర్మించిన ఇళ్లను మాత్రమే తొలగిస్తున్నట్లు తెలిపారు. సార్ చెప్పేది 350 ఇళ్లు ఉన్నాయి, 140 ఇళ్లను మాత్రమే తొలగిస్తున్నాం. అది కూడా ఎస్టీపీ స్థలం కోసం కేటాయించిన ఇళ్లనే తొలగిస్తున్నాం, మిగతా ఇళ్లను తొలగిస్తలేము అని చెప్పారు. కానీ మనకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రజలారా, మనకున్న సమాచారం మేరకు, మనకు వచ్చిన ఆధారాల మేరకు మనం మాట్లాడే అంశం ఏంటంటే ఖచ్చితంగా 1-2 రోజుల సమయం ఇచ్చిరు. పూర్తి స్థాయిలో అక్కడున్న నిరుపేదలందరూ అక్కడున్న ఇల్లులన్నీ ఖాళీ చేయాలని మనకు ఒక చిన్న వార్తా వినికిడి అంతే. అది పూర్తిగా ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అనేది మనం కనుక కమిషనర్ సార్ను, ఎమ్మెల్యే సార్ను కనుక అడిగితే మనకు పూర్తి స్థాయి సమాచారం వచ్చేది ఉంటది. ఒక్కరోజు ముందే మంతనాలేంది, నిజమే కదా. రేపు కూలగొడతామని ఇయ్యాల కూర్చొని పంచాయతీ చేస్తుండేది నాకు అర్థం కాలే. మరి అక్కడ 350 మంది కుటుంబాలు ఉన్నాయి. సరే, మీరు 140 కుటుంబాల ఇంట్లోనే కూలగొడతా అంటే 140 కుటుంబాలు అంటే ఇంటికి 2 చొప్పున వేసుకున్నా 200-300 మంది అవుతారు కదా. మరి వాళ్ళ పిల్లలు అందరు కలిసి 500 మంది ఉంటారు కదా. మరి 500 మంది ప్రజలకు మీరు ఒకరోజు ముందు కూర్చొని ఆ రోజు రాత్రి చేసి తెల్లారి కూలగొట్టుడు, ఇది ఎక్కడి పరిస్థితితో నాకు అర్థం కాలే. మరి సిపిఐ నాయకులు ఎందుకు ఒప్పుకున్నారో కూడా నాకు అర్థం కాలే. అంటే గతంలో ఓట్ల కోసమే గత ప్రభుత్వానికి మద్దతు పలికిందా? అదే విధంగా ఓట్ల కోసమే అక్కడ నిర్మాణాన్ని చేపట్టిరా? మరి గతంలో ఇదంతా జరిగి 1.5 సంవత్సరం అవుతుంది. మరి ఎన్నికలు జరిగి కూడా 8 నెలలే అయిపోతుంది. ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయి 8 నెలలే అవుతుంది. మరి అంత పెద్ద ఆలోచన కనుక చేసుకునేది ఉంటే మనం నిజంగా 1.5 ఏడాదిన్నరలోనే ఇంత జరిగింది అంటే అప్పుడు సిపిఎం నాయకులు గత ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఓట్ల కోసం మేము మభ్యపెట్టారా ప్రజలను? ఇది కూడా ఆలోచన చేయాలి. మరి లేదంటే ఇంకా వేరే రకంగా ఏమైనా చేస్తుంది. మరి ఇప్పుడెందుకు సైలెంట్ గా ఉండాలి? అంటే నిజంగా అక్కడ అక్రమ కట్టడం అని సిపిఐ పార్టీకి ముందే తెలుసా? సిపిఎం పార్టీకి ముందే తెలుసా? సిపిఎం పార్టీకి ముందే తెలుసా అని ముందే నాయకులు, ఎర్రజెండా పార్టీ నాయకులు ఆడ కూర్చొని మాట్లాడారా? మరి ఎర్రజెండా పార్టీ ఎటు పోతుందో నాకైతే అర్థమైతే లేదు. ప్రజలారా, ఎర్రజెండా పార్టీలు గిట్ల చేసుడేందో నాకు తెలుస్తలేదు. ఇక బాధితులకు దిక్కెవరు, ముంచేదెవరు? ఇది మంచిగా ఉన్నది కొటేషన్ వినాలే. ఒక్కరోజే ముందు మంతనాలు, ఒక్కరోజు ముందు మంతనాలు చేసిరు. సిపిఎం నాయకులతో వర్గం ప్రజాప్రతినిధులు సమావేశమై మంతనాలు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. గంగానగర్ శివారులో ఉన్న 350 నిరుపేద ఇళ్లను ఎస్టీపీ నిర్మాణం పేరుతో కూల్చివేయడానికి చర్యలు తీసుకుంటామని, అర్ధరాత్రి నుంచే కూల్చివేత పర్వం సాగుతుందని, అందుకు అడ్డు చెప్పకుండా ఉండాలంటూ బాధితుల పక్షాన నిలబడిన ఓ పార్టీ నాయకులతో మంతనాలు చేసినట్లు సమాచారం. దీంతో మంగళవారం ఉదయం అంతా అనుకున్నట్లే నిర్మాణం కూల్చివేతలు అడ్డంకులు లేకుండా సాగినట్లు తెలుస్తుంది. సిపిఎం పార్టీ వాళ్ళతోటి మంతనాలు చేసిరట, ఒక్కరోజు ముందే చేసిరట.
తెల్లారి వచ్చిర్రు అని చెప్పేసి అన్న ఇది కూడా అన్న కూడా చెప్తున్నాడు. కానీ అన్న పార్టీ పేరు రాయలే. ఈ అన్న పార్టీ పేరు రాసిండు, సిపిఎం నాయకులతోటి మంతనాలు చేసిరు, ఎవరెవరితోటి మంతనాలు చేసిరు అని అన్న నిక్కాసుగా రాసిండు. వీళ్ళు కొంచెం పేర్లు రాయాలి. మరి బాధితులకు దిక్కెవరు, ముంచేదెవరు? ఆపరేషన్ లో సమిధులైన బాధితులు ఇప్పుడు ఆ బాధితులకు ఇప్పుడు దిక్కెవరు, వారిని నిండా ముంచిందెవరు అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మంగళవారం బాధితులంతా కన్నీటి పర్యంతం అవుతూ తమ గోడు వెళ్ళబోసుకున్నారు. అరే ఇక్కడ ఏం సమస్య లేదు, కరెక్ట్ గానే గులగొచ్చినామని అన్నలు చెప్తుంటే మళ్ళీ ఇక్కడ బాధితులు ఏడుతున్నారు అని చెప్పేసి వీళ్ళే చెప్తున్నారు. అంటే ప్రజలారా, మనం ఏది నమ్మాలో ఏది నమ్మద్దో కూడా అర్థం కాని పరిస్థితులలో ఉన్నాం. మరి మనం ఒకసారి రెండింటి కనుక ఆలోచన ఎత్తే తెలుస్తుంది. ఇందులో రాసిరు ఇంకా ఓ పార్టీకి చెందిన మహిళా నాయకురాలు ఒక్కో ఇంటికి దాదాపు 20 నుంచి 30,000 దాకా, 20 నుంచి 30,000 కాదు, 50 నుంచి ₹1,00,000 వరకు, 50,000 నుంచి ₹1,00,000 వరకు ఒక పార్టీ నాయకురాలు వసూలు చేసిందన్న ముచ్చట. ఈ అన్న 20 నుంచి 30 అనే రాసిండు, వసూలు చేశారని ఇప్పుడు అధికారులు వచ్చి కూలగొడుతుంటే తామే బుజ్జగిస్తున్నారనే ధ్వజమెత్తారు. అయితే ఇప్పుడు అర్థమైందా ఎవరు పైసలు తీసుకున్నారు, ఏ పార్టీ పైసలు తీసుకొని ఆ నిరుపేదలకు ఈ నిర్మాణం కోసం? అది నిజంగా ఎస్టీపీ స్థలమే 100%. అది గతం నుంచి అక్కడ ప్రభుత్వం ఎస్టీపీ ప్లాంట్ నిర్మాణం చేయాలని చెప్పేసి కేటాయించిన స్థలమే. గత ప్రభుత్వంలో జరిగిన కథనే అది. ఆ స్థలంలోనే ఓట్ల కోసమనే చెప్పుకోవాలి, ఓట్ల కోసమే, ఓట్ల ప్రజలను మభ్యపెట్టడం కోసమే ఏది ఉచిత స్థల పంపిణీ, ఉచిత ఏది డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్, 6 అదేంటి 5th బెడ్రూమ్లు, 3 బెడ్రూమ్లు ఇస్తానం, ఏది అపార్ట్మెంట్ ఇచ్చినాం, ఏడిచ్చింది గతంలో ఎక్కడన్నా ఇచ్చిందా? అరా చౌరస్తా దగ్గర నుంచి 5 లైన్ మధ్యలో కట్టిన ఆ డబుల్ బెడ్రూమ్ల పరిస్థితులు ఆనే వేరే. ఇక ఓ కొత్త తయారు చేసి పెట్టిరు ఎస్టీపీ. మరి ఖాళీగా ఉన్న పేద కుటుంబాలను, నిరుపేద కుటుంబాలను, దళితులను చూసి, చాలా వరకు దళితులే ఉన్నారు అలా, దళితులను చూసి మరి అక్కడ స్థలం ఉన్నది, మీరు మాకు 50,000 ఇవ్వరు, మీకు ఆ స్థలం వచ్చేటట్టు చేస్తామని చెప్పేసి అప్పుడు మరి వాళ్ళకు స్థలం కేటాయించుడు, వాళ్ళ నిర్మాణం అంతవరకు ఉండు. మరి ఇప్పుడెందుకు కూల్చివేస్తుంటే వాళ్లకు సపోర్ట్ గా మాట్లాడారు? అంటే అది ఎస్టీపీ ప్లాంట్ స్థలం అని చెప్పేసి ముందుగానే ఆ యొక్క ఎర్రజెండా పార్టీలకు తెలుసు. కానీ ప్రజలను ఎర్రజెండా పార్టీలు నమ్మకం, ప్రజలకు ఎర్రజెండా పార్టీ మీద నమ్మకం ఏంటంటే ఖచ్చితంగా ప్రజా పోరాటం చేస్తుంది ఎర్రజెండా పార్టీలు అని చెప్పేసి చెప్పుతుంది. కానీ ఇక్కడ ఎర్రజెండా పార్టీలే ప్రజలను మోసం చేసిందని క్లారిటీగా కనబడుతున్నది. నిజంగా మన ఛానల్లో సిపిఎం పార్టీ నాయకులు కనుక మన ఛానల్లో మాట్లాడితే నా దగ్గర ఉన్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. నిజమే, నేను సిపిఎం పార్టీ నాయకులను అడుగుతున్నా, మా ఛానల్ నెంబర్ కూడా చెప్తున్నాం 9966877787. సిపిఎం నాయకులు ఎవరైనా కూడా మీకు ఎస్టీపీ స్థలం అని ముందే తెలుసా, తెలియదా? ఒకవేళ మీరు ఏ యొక్క విషయం కోసం మీరు అక్కడ అక్రమ నిర్మాణాలు చేపట్టిరు, ఏ స్వలాభం కోసం మీరు అక్రమ నిర్మాణాలు చేపట్టిరు, ఈ 20 నుంచి 30,000 రూపాయలు వసూలు మీ ఏ పార్టీ నాయకులు వసూలు చేసిరో మీరు ప్రెస్ మీట్ పెట్టి నిజంగా ఎర్రజెండా పార్టీని నిరూపించురు. ఈ గోదావరి పట్టణంలో ఉన్న ఎర్రజెండా పార్టీ నాయకులు. మరి ఏంటిది? ప్రజలను ఎర్రజెండా పార్టీ మోసం చేసుడు నేను ఎక్కడ చూడలేదు, తెలంగాణ రాష్ట్రంలో కాదు. నిజంగా ప్రజల కోసం పోరాటం చేస్తుంది, భూ పోరాటం చేస్తుంది, ప్రజల కోసం, బలుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేస్తుంది ఎర్రజెండా పార్టీ. కార్మికుల కోసం, కర్షకుల కోసం పోరాటం చేస్తుంది ఎర్రజెండా పార్టీ అని మేము అనుకున్నాం. కానీ ఇక్కడ పూర్తి స్థాయిగా ఇక్కడ ఎవరైతే మద్దతు ఇచ్చిరో ఆ పార్టీ నాయకులే మళ్ళీ ప్రస్తుతం ఉన్న కార్పొరేషన్ తోటి మంతనాలు జరిపి వాళ్ళు సైలెంట్ అయిపోయారు. మరి వాళ్ళే పైసలు వసూలు చేసిరు అని గతంలో చెప్పిర్రు, ఇప్పుడు కూడా ఈ యొక్క నమస్తే తెలంగాణ దినపత్రిక చెప్తున్నాడు. ఇక ఇందిరమ్మ ఇండ్ల మంజూరుతో బుజ్జగింపులాట ఇద్దరు ఇవ్వాలి. కూల్చివేత ప్రారంభించగానే బాధితులు అడ్డు చెప్పారు. ఇల్లు కూల్చివేతకు సహకరించి ఖాళీ చేస్తే పక్కనే ఉన్న స్థలంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం తరఫున 5 లక్షల సాయంతో పాటు స్థానిక ఎమ్మెల్యే కోటా నుంచి కూడా సాయం అందుతుందని ఓ వర్గం నాయకులు బాధితులను బుజ్జగించుతున్నట్లు తెలుస్తుంది. దీంతో అమాయకులైన బాధితులు అర్థనాదాలతో నిస్సహాయ స్థితిలో కనిపించారు. ఇల్లు కోల్పోయిన వారిని సమీపంలో త్వరలో ఇళ్ల స్థలాలు ఇస్తారా, అది సాధ్యమయ్యే పనేనా అనే
సాధ్యమైన పనేనా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రశ్నార్థకంగా మారేది ఏమున్నది, అలా ప్రశ్నార్థకం ఏం లేదు. మరి సాధ్యమవుతుందా? 5 లక్షల సాయం చేస్తుందట, ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తుందట పూలగొచ్చేవాళ్ళకు పక్క పొంటే చూడాలి. అదే విధంగా ఎమ్మెల్యే కోటా నుంచి కూడా వాళ్ళకి ఫండ్ ఇచ్చి వాళ్ళ ఇళ్ల నిర్మాణం కోసం చేస్తామని ఓ పార్టీ నాయకుడు వాళ్ళని బుజ్జగించినారు. మరి ఏ పార్టీ నాయకులు బుజ్జగించిరో ఎట్లా బుజ్జగించిరో తెలియదు, కానీ పూర్తి స్థాయిగా చూడాలి. ఇక పేదల ఇళ్లు కూల్చివేయడం బాధాకరం, మళ్ళా సిపిఎం పార్టీ వాళ్ళ ఇళ్ళ మళ్ళా బాధాకరం అంట. ఇలా ఒప్పుకుంటారట, ఇక్కడ మళ్ళీ బాధాకరం అంటారా? వినాలి ప్రజలారా, ఇదే పార్టీ కూల్చివేయడం బాధాకరం, మరి మళ్ళా ఏం కాదు కూల్చివేయరు అక్రమ కట్టడాలు అవని చెప్పేసి మళ్ళీ ఇళ్ళ చెప్తారట. అంటే ఎమ్మెల్యే సాగో ముచ్చట చెప్తారు, మళ్ళీ ప్రజలకు ముచ్చట చెప్తారా? అరే మరి మీరు చేసే పని ఎట్లున్నది అంటే అట్లనే ఉన్నది. ఎమ్మెల్యే సార్కి ఏం చెప్పిర్రు? నేనేం చెప్తున్నా ప్రజలారా, గత తప్పిదమే ప్రస్తుతం అదే పార్టీ అదే నాయకులు చేస్తున్నారు. మరి అప్పుడు దేనికోసం చేసిర్రో మీకు మళ్ళా చెప్పాలా? ఓట్ల కోసమే చేసిర్రు అని చెప్పుకోవాలి. మరి గత నాయకులకు కూడా తెలుసు, గత కార్పొరేషన్ లో ఉన్న నాయకులకు తెలుసు, శాసనసభ సభ్యులకు గత శాసనసభ సభ్యులకు కూడా తెలుసు. మరి ఏంది పరిస్థితి? అది అక్రమ కట్టడం అని అప్పుడే తెలిసేది ఉంటే ఈ పేద ప్రజలను 20 నుంచి 30 వేల రూపాయలు ఎందుకు వసూలు చేయాల్సి వచ్చింది, ఏ పార్టీ వసూలు చేసిందో కూడా క్లియర్ గా చెప్తున్నారు, క్లియర్ గా కనబడుతున్నది. ఇది గోదావరి కాని పరిస్థితి అభివృద్ధి, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి. ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా పేద ప్రజలను బడుగు బలహీన వర్గాలను మోసం చేయడమే ఈ యొక్క నాయకులకు ఒక పనిగా మారిపోయింది. ఓవైపు కార్పొరేషన్ అతలాకుతంలో ఉన్నది, ఓవైపు అక్రమ కట్టడాలను కూల్చివేస్తారు. మరి గత ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేసింది? ప్రస్తుతం అవి ఆ నేరాన్ని ఎవరు అనుభవిస్తున్నారు, ఆ నేరానికి శిక్ష ఎవరు అనుభవిస్తున్నారు? సామాన్య ప్రజలు అనుభవిస్తున్నారు అనే చెప్పుకోవాలి. 1.5 ఏళ్ల క్రితం కట్టడాలు జరిగినాయి. అప్పుడు 1.5 ఏళ్ల క్రితం రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా, అదే రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే. మరి అప్పుడు వారి అండగా జరిగిందా ఈ యొక్క అక్రమ కట్టడాలకు నాంది పలికింది? లేదంటే సిపిఎం పార్టీ నాయకులే ఈ యొక్క ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి ఇట్లా చేసిరా? మరి ఓ పార్టీ నాయకురాలు పైసలు తీసుకున్నదంటే ఆ పార్టీ నాయకురాలు ఎవరు? సిపిఎం పార్టీ నాయకురాలేనా? మరి సిపిఎం పార్టీ మీద ఎందుకు ఇంత, సిపిఎం పార్టీ అంటే ఇట్లా ఎందుకు మారిపోయిందో సిపిఎం పార్టీ నాయకులకే తెలియాలి. ఇక గంగానగర్ ప్రభుత్వ స్థలంలో నిర్మించుకున్న 140 మంది ఇళ్లు కూల్చివేయడం బాధాకరమని సిపిఎం నాయకులు వై ఆకయ్య పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఘటనా స్థలంలో విలేకరులతో మాట్లాడి మళ్ళా ఘటనా స్థలంలో విలేకరులతో మాట్లాడిండు. ఇక్కడ సోమవారం రోజు ఎవరితోటి మంతనాలు చేసిండు? రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ సార్ తోటి, కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి చేసిండు. ఇక్కడేం ఒప్పుకున్నాడు? ఓకే మేము అనుకూలమే అని చెప్పేసి ఇక్కడే చెప్పిండు. సిపిఎం నాయకులతో కార్పొరేటర్ మాంగల్ స్వామి, శ్రీకాంత్ సారు, డీసీపీ రాజు, ఏసీపీ రమేష్ సారు, నాయకులు తదితరులు సోమవారం రాత్రి చర్చించి సుదీర్ఘ చర్చలు జరిపి ఎమ్మెల్యేతో ఫోన్ మాట్లాడినాక న్యాయం చేస్తారని హామీ ఇచ్చిన తర్వాత ఓకే అని చెప్పిండు. మళ్ళీ ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి విలేకరులతో మాట్లాడకుండా ఎన్టీపీసీ ఎస్టీపీ నిర్మాణం కోసం ఈ స్థలాన్ని ఎంపిక చేశారని, ఆ ప్లాన్ ఏర్పాటు కోసం 140 ఇళ్లు కూల్చివేయడం బాధాకరం అని సిపిఎం నాయకుడు వైగట్టయ్య మళ్ళీ చెప్పిండట. ఇప్పుడు సిపిఎం నాయకులు వైగట్టయ్య పులగొచ్చే గడవకి అదే చెప్పిండు. మళ్ళీ ఇక్కడ ఉండేమో ఓకే సార్ హామీ ఇచ్చిండు కదా అని చెప్పేసి ఇప్పుడు బాధాకరం ఎక్కడిది? మళ్ళీ హామీ తెచ్చినావు కదా, మళ్ళీ కొట్లాడి వాళ్ళకి స్థలం ఇప్పించి ఇల్లు కట్టించే ప్రయత్నం చేయి. దాంట్లో ఇక బాధ అవుతుంది. మరి బాధ కాదా? మరి అంత సాయం చేస్తా అన్న వాళ్ళు చేయాలి కదా. ఇక్కడ ఇందిరా మిల్లు ఇస్తా అన్నారు, 5 లక్షల రూపాయలు సాయం చేస్తా అన్నారు, ఎమ్మెల్యే కోటా కింద పైసలు ఇస్తా అన్నారు. ఇంకేంది? ఇక ఆ పైసలన్నీ తొందర పట్టుకరా, జమ చేయమను, తొందర మాకు కావాలని చెప్పుర్రి. సిపిఎం నాయకులకు చెప్పేది ఇదే, సిపిఎం నాయకులతో మాట్లాడేది కూడా ఇదే, సిపిఎం నాయకులు చేయాల్సిన పని కూడా ఇదే. మీరు ఏదైతే చెప్పిరో ఏదైతే చేస్తామని వలికిరో ఆ ప్రయత్నాన్ని చేసే ప్రయత్నం చేయాలి. మళ్ళా మీరే 2 ముచ్చట్లు చెప్పకుర్రి. ఇలా కూల్చివేసింది మీరు పేదల ఇళ్లను కూల్చివేసిర్రు, ఇది గుర్తు పెట్టుకోవాలి. ఏ పార్టీ అయినా, గత ప్రభుత్వమైనా ప్రస్తుత ప్రభుత్వమైనా గుర్తు పెట్టుకోవాల్సిన ముచ్చట. పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది, పేద ప్రజలకు బాధ కలుగుతుంది అనుకుంటే దాన్ని పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారం అయ్యేటట్టు చేయాలి. ఇక
ఆచమల్ల తిరుమల బాధితురాలు ఇంత అన్యాయం ఉంటుందా? ఇక్కడ ఇంత అన్యాయం ఉంటుందా? ఆడబిడ్డ అని కూడా చూడకుండా బయటకు నెట్టి ఇల్లు కూలగొట్టిర్రు. నాకు 2 ఆడపిల్లలు, ఇల్లు జాగ లేకుండా ఇక్కడ షెడ్ వేసుకున్నాం. ఇప్పుడు నాకు దిక్కేవారు, మేము ఎక్కడికి వెళ్ళి ఉండాలి, ఇంకెక్కడో జాగ ఇస్తామని చెప్పి కూలగొట్టిర్రు. మాకు న్యాయం చేయురు అని చెప్పేసి చెప్తున్నది. ఆ అక్కకి 2 ఆడపిల్లలాట. మరి నాకు ఏం జాగలేదు, భూమి జాగలేదు, ఇల్లు లేదు, ఏం లేదు, ఇదే ఇల్లు నాది, మరి కూలగొచ్చి వేరే కాడ ఇస్తామని చెప్పేసి చెప్పిరట. ఆ అక్క చెప్తున్నది. ఇగో నాడు ఓట్లయితే పట్టాలు ఇస్తామన్నారు. హే ఎవలవా? గజ్జల ప్రమీల బాధితురాలు. నాడు కాంగ్రెస్ కోట్లయితే ఇక్కడ పట్టాలు ఇస్తామన్నారు. ఇప్పుడేమో ఉన్న పలంగా ఖాళీ చేయమని కూలగొడుతున్నారు. నాకు 4 పిల్లలున్నారు. 100 గజాల స్థలం ఇస్తే 1,20,000 రూపాయలు అప్పు తెచ్చి ఇల్లు కట్టుకున్నా. ఇప్పుడు మొత్తం కూలగొట్టిరు. మధ్యలో వాళ్ళు వీళ్ళు అత్తే ఇప్పటికే 5,000 చేతిలో పెట్టినాం. అయినా పాపం పడకుండా కూలగొట్టిరు. అడిగితే ఇంకెక్కడో ఇస్తామంటుండ్రు. ఎమ్మెల్యే సార్ మాకు న్యాయం చేయాలని చేతులెత్తి దండం పెడుతున్నారు. ఎమ్మెల్యే సార్ దండం పెడుతున్నారు. నిజంగా నేను ఎన్నోసార్లు చెప్పిన అనేక సమస్యల మీద పూర్తి స్థాయిగా రామగుండం శాసనసభ సభ్యులు మక్కాన్ సింగ్ రాజన్నకు సమాచారం చెప్తలేరు ప్రజలారా. ఆయన గనక సమాచారం పూర్తిగా ఉంటే ఇట్లాంటి అక్రమ కట్టడాలను తొలగించడమైనా, లేదంటే అక్కడ ఏదైనా సమస్య ఉన్నా ముందు సమస్య పరిష్కారం చేసిన తర్వాతనే ఆ యొక్క ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటాడేమో అని నాకున్న ఆలోచన విధానం. మనకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో ఎమ్మెల్యే గారికి సరి అయిన సమాధానాలు చెప్తలేదేమో అని నాకు ఒక చిన్న అనుమానం. మరి అది ఇట్లా ఉన్నదిగా. ప్రేక్షక పాత్రలు వహించే కనిలో ఆపరేషన్ గంగానగర్ వేకుమజామున్నే 140 ఇళ్ల కూల్చివేత, ఎస్టీపీ నిర్మాణం పేరిట బల్దియా కొరడా, 1.5 ఏళ్ల క్రితమే ఇల్లు నిర్మించుకున్న పేదలు, ప్రేక్షక పాత్ర వహించిన ఎర్ర జెండా పార్టీ నాయకులు. ఇప్పుడు మనకు అర్థమైన ముచ్చటేందుల్లా ఇచ్చే ఓట్ల కోసం, నోట్ల కోసం మనం ఆశపడద్దు. ఏదైతే మనం ఎవరు ఏం చెప్పినా, ఎన్ని చెప్పినా, ఎట్లా చెప్పినా మనం మనల్నే నమ్ముకోవాలి తప్ప పార్టీలను నమ్ముకోవద్దన్న ముచ్చట ప్రజలారా ఇప్పటికైనా అర్థం చేసుకోవాలి.